ఇక మనమంతా దేవుళ్ళమయ్యే యాళ్ళ దగ్గరకొచ్చిందబ్బా. రామయ్య, మల్లయ్య, కృష్ణమ్మ, బీరమ్మ అని పేరు పెట్టి పిలుచుడు ఉండదుల్లో. తాత, కాక, అవ్వ, నాయనమ్మ అని ముద్దు ముద్దుగా పిలుస్తారు. కమ్మగా తీయగా మాట్లాడతారు, ఉబ్బిస్తారు, ఊరిస్తారు. మన బాధలు తీరుస్తానికి, మన గోసలు తప్పిస్తానికి పుట్టినోళ్ళ లెక్కనే ఉంటాయి మాటలు. ఎందుకంటే ఆత్రం చూస్తా అంటే ఆరవలనే ఎలక్షన్ గంట మోగేటట్టుంది. గవర్నమెంట్ కు బీసీ కమిషన్ రిపోర్ట్ అందింది. మళ్ళా రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ భూసాని వెంకటేశ్వరరావు సార్ కమిషన్ అన్ని పార్టీలు, బీసీ సంఘాలు, మేధావులతో మాట్లాడి రిపోర్టు తయారు చేసి ఇచ్చింది. దీనికి మంత్రులు ఓకే చెప్పి కలెక్టర్లకు పంపితే వాళ్ళు వార్డు, సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లకు రిజర్వేషన్లు ఫైనల్ చేస్తారు. ఆడికెళ్లి పంచాయతీరాజ్ శాఖకు వచ్చి ఎన్నికల సంఘానికి అందంగానే ఓట్లకు డేట్లు చెప్తారన్నట్టు. ఇదంతా 6 రోజుల్లోనే ఓడిపోయాలనేది సర్కార్ ఆపోచన. మొత్తం రిజర్వేషన్లు 100కి 50 దాటొద్దని సుప్రీంకోర్టు రూల్ ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీలకు 28% పోను, బీసీలకు 22% వస్తాయి. ఈ లెక్కన బీసీలకు సర్పంచ్ సీట్లు 3000, ఎంపీటీసీ 1200, జెడ్పీటీసీ 120, 7-8 జెడ్పీ చైర్మన్ సీట్లు వచ్చుడు పక్కా. అయితే 142 టికెట్లు బీసీలకే ఇస్తామని కాంగ్రెస్ పార్టీ సాటింపేసింది. మరి కడవ పార్టీలు ఏం చేస్తాయో? అంత మంచిగానే ఉన్నది కానీ ఫస్ట్ సర్పంచ్ ఓట్ల, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల అనేది ఇంకా నిక్రం కాలే. రెండింటికి తయారుండూరి ఏదైతుందా అని మీదికెళ్ళి ఆర్డర్ ఉందట ఆఫీసర్లకు. 5.5 కోట్లు పెట్టి ఇంకుబాటర్లకు ఆర్డర్ ఇచ్చిరట ఆల్రెడీ. 35,000 పోలింగ్ సెంటర్లు, బ్యాలెట్ పేపర్లు, బాక్సులు, గుర్తులు రెడీ చేసుకునే బిజీలు ఉన్నారు. ఇంకో దిక్కు పోరల పరీక్షలు రావట్టే. సార్లకు ఎలక్షన్ డ్యూటీ పడుతుంది, ఈ స్కూళ్ళు పోలింగ్ సెంటర్లు అయితాయి. గిసొంటి ఇటు స్కూళ్ల పరీక్ష, అటు ఎలక్షన్ పరీక్ష రెండు చూసుకున్నాడు ఆఫీసర్లకు పెద్ద పరీక్షే. పదవి మీద పానం కూస్తున్నోళ్ళు ఇక తయారుండూరి మరి.